Hello guys, welcome back to my channel. This is Pujita. Welcome to weekly vlogs. సో ఇది మండే రోజు డాడీ బిజీగా నైనాని అట్లా బుట్టలో వేసి తిప్పుతున్నాడు అనమాట. అండ్ నాకు ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. సో కార్తిక్ నన్ను మెట్రోలో డ్రాప్ చేయడానికి వస్తుండే. హలో గైస్, సో నేను ఒక కస్టమర్ ఆర్డర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో రీసెంట్గా తను ఒక 5 శారీస్కి బ్యాంగిల్స్ కస్టమైజ్ చేసుకుంది అనమాట. సో అవి ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ సెట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. సో నైస్ బ్లూ కలర్, లైక్ పికాక్ బ్లూ షేడ్లో అనమాట. ఇది 1 హ్యాండ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిపైన ఇట్లా కుందన్స్ వచ్చేసి ఇలా సైడ్కి ఇట్లా కడా బ్యాంగిల్స్ లాగా ఇచ్చాను. ఈ 2 బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా లుక్ మస్తు ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ సెట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఇవైతే కాసు బ్యాంగిల్స్. సో ఇలా కాసులు వచ్చాయి. అండ్ ఇది కూడా సెట్ అనమాట, శారీకి ఆర్డర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇవి ఒక సింగిల్ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇవి సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే మస్తు ఉంటుంది, బికాస్ ఫుల్ హెవీగా ఉందన్నమాట ఈ బ్యాంగిల్. అంత కుందన్స్తో వేసాను. సో సింగిల్ హ్యాండ్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, లేదా 2 కలిపి వేసుకుంటే ఇంకా హెవీగా గ్రాండ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక సింగిల్, ఇవి పర్ల్ బ్యాంగిల్స్. ఇవి మన పేజ్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి. ఎక్కడ అంటే చాలామంది ఈ పర్ల్ బ్యాంగిల్స్ని గిఫ్ట్స్ లాగా కస్టమైజ్ ఆర్డర్స్ చేయించుకున్నారనమాట. సో ఇది కూడా సింగిల్, లైక్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ లాగా సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే బాగుంటుంది. అండ్ లాస్ట్ ఇదొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది కంప్లీట్లీ రెడ్ కలర్లో చేయించుకున్నారు. తన శారీ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. సో మొత్తం రెడ్ కలర్లో చేశాను. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వెనస్డే రోజు మన క్లాతింగ్ బ్రాండ్ ఉంది కదా, బటర్ఫ్లై డ్రేప్స్, దానికోసం ఫోటోషూట్స్ అవన్నీ చేసుకున్నాము. సో మేము తెచ్చిన కలెక్షన్స్ అన్నిటికీ షూట్ చేసాము, సో దట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు అని. సమ్మర్ కలెక్షన్స్ అంతా లాంచ్ చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ ఐడిని చెక్ చేయండి. అండ్ నేను ఆల్మోస్ట్ 3-4 months ఈ పెయింటింగ్ పైన వర్క్ చేశాను. సో ఇది డైమండ్ పెయింటింగ్ అనమాట. ఇది నేను కెనడాలో ఉన్నప్పుడు చేశాను. దాన్ని ఇండియాకి తీసుకొని వచ్చినాను. అది ఫ్రేమ్ చేసేసారు డాడీ వాళ్ళు, వాళ్ళ ఇంట్లో హాల్లో పెట్టుకున్నారనమాట. అండ్ ఇదేమో రీసెంట్గా చేశాను కదా, దీనికి కూడా 3.5 months పట్టింది. దీన్ని కూడా ఫ్రేమ్ చేసి ఇది డైనింగ్ హాల్లో పెట్టుకున్నారు. ఆ పెయింటింగ్స్ రోజు చూసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో ఇది మా ఆల్మోస్ట్ ఎవ్రీడే రొటీన్ అనుకోండి. ఆఫ్టర్నూన్స్ నేత్ర స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి లంచ్ టైం అవుతుంది. నేత్ర యూజువలీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి నేత్ర ఆకలి లేదు, ఐ కెన్ వెయిట్ అంటది. అప్పుడు నైనాకు ఒక్కదానికి తినిపించేసి ఆ తర్వాత నేత్రకు తినిపిస్తా అనమాట. నాకెందుకో అట్లీస్ట్ డేలో ఒక్కసారైనా కిడ్స్కి తినిపిస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేత్ర తింటుంది కానీ నాకు తినిపించడం ఇష్టం అనమాట. అందుకని డేలో ఒక్కసారి ఐ ట్రై వాళ్ళకి తినిపించడానికి. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు కూడా ఆకలేస్తుంది, వాళ్ళ నాన్నతో తినిపించుకోవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైనా కార్తిక్ అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో తినిపించుకుంటుంది అనమాట. ఇక్కడ నేను నైనాకి బయట బర్డ్స్ని అవి ఇవి చూపించుకుంటూ తినిపిస్తూ ఉంటే ఇంకా నేత్ర కూడా నేను బయటే తింటాను అని చెప్పి వచ్చి ఇక్కడ తినిపించుకుంటుంది. క్యూట్గా ఉంది కదా, ఒక మెమరీ లాగా చేద్దాము అని చెప్పి వీడియో తీశాను. ఏంటది నీ మూత? ఏంటిది ఇది? చూడు బుడ్డి, దొంగ పిల్ల ఎట్లా కూర్చుని చూడండి మా డాడీ మీద. మా డాడీ అంటే మస్తు అటాచ్మెంట్ నైనాకి. తాత తాత అంటుంది. ఫస్ట్ వర్డ్ మా డాడీయే వస్తాడు నోట్లోకి, తాత తాత అని అంటూ ఉంటుంది అనమాట. సో అట్లా. అండ్ ఇంకా ఇప్పుడు నా ఇంకొక పేజ్, లైక్ హ్యాండ్మేడ్ పేజ్కి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో అది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. సో ఆ టైంకి కాఫీ తాగుతూ ఆర్డర్స్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. పిల్లలు పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. సో హ్యాపీగా నా కాఫీ టైంని ఎంజాయ్ చేస్తూ నా వర్క్ అయితే చేసుకుంటాను.
घरे में स्टाइल ಇದು ఫ్రైడే రోజు నేను యోగా చేసి ఎవ్రీడే బయటికి వస్తాను. ఈరోజు బయటికి రాగానే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఫ్రైడే నైట్ మా మూవీ నైట్ చాలా రోజులు అయిపోయింది ఇలా యాజ్ ఎ ఫ్యామిలీగా కూర్చొని మూవీ చూసి, సరే ఏదన్నా చూద్దాము అని చెప్పి మంచిగా సెటప్ చేసుకొని మూవీ చూస్తుంటే మా నాయన నేత్రాన్ని ఏడిపీయడం స్టార్ట్ చేసిందనమాట, జుట్టు బీకడం అది ఇది. సో ఇంకా మా మూవీ టైం క్యాన్సిల్ అయిపోయి ఇంకా మేము వెళ్ళి పడుకున్నాము. కార్తిక్ ఒక్కడే మూవీ కంటిన్యూ చేసి చూశాడు. అక్కడ బజ్జి ఉంటారు, ఎవరన్నా అక్కడ బజ్జి ఉంటారా? ఏది ఎక్కడుంది నాయనా? నాయనా నేను ఈ పని చేస్తుంటే మా నాయన ఏమో చైర్ కిందకి వెళ్ళిపోతుంది. హాయ్ చెప్పు. దొంగ నాయన. ఏది 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 నాయనా ఎక్కడుంది? ఎక్కడుంది నాయనా? ఏది ఏది ఇంకట్లా లోపల నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి నేత్ర నా కోసం ఇలా పెయింటింగ్స్ వేసి అన్ని టేబుల్ పైన డిస్ప్లేగా పెట్టిందనమాట. నేను వచ్చి ఒక్కొక్క దాన్ని చూసి దానికి పాయింట్స్ ఇవ్వాలని చెప్పి ఎంత ఎక్సైటెడ్గా ఉండేనో. నేను రాగానే ఇట్లా చూపిస్తూ ఉంది నాకు. అక్క పెయింటింగ్ వేసిందా? బేబీ బజ్జి ఉంది, బజ్జి ఉంది, బేబీ స్లీపింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. And also follow all my Instagram accounts. Thank you. Bye bye.